నేను ఏ బ్యాకప్ లేకుండా నేను ఉన్న కంపెనీలో సేల్స్ జాబ్కి రిజైన్ చేశాను సార్. చేసినప్పుడు అప్పుడే నాకు కొత్తగా పెళ్ళి అయ్యి ఒక 6 నెలలు అయిందనమాట. ఇంట్లో చెప్పలేదు. బిజినెస్ పెడతామని ఎవరితో అన్నా కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ హెస్ ఎంకరేజ్ మీ టు డూ బిజినెస్ సార్. అంటే అందరూ ఎట్లా ఉన్నారంటే, నువ్వు కంఫర్టబుల్ గా శాలరీ వస్తుంది కదా, నువ్వు అదే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ రిస్క్ చేసి ఎందుకు నువ్వు బిజినెస్ చేయడం అని. అప్పుడు ఎంత శాలరీ సార్ మీకు? సార్ అప్పటికి నాకు ఒక 22 వచ్చేది సార్. మంచి శాలరీనే వచ్చేది అన్ని కలిపి. ఆ మంచి శాలరీనే ఉండేది. కాకపోతే నాకేమంటే ఆ మైండ్ సెట్ నాకు కూడా ఆఖరికి పానీపూరి షాప్ అనే పెట్టుకుందాం కానీ ఈ కార్పొరేట్ కంపెనీస్ లో ఈ సేల్స్ జాబ్ అయితే వద్దు అని అనిపించింది సార్. చాలా మందికి కూడా ఈ ఫీలింగ్ ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ రోజుకి నాకు కూడా కమిట్మెంట్స్ ఉండేవి. అంటే ఏదో ఒక ఈఎంఐ అని ఏదో ఒకటి ఉంటాయి. సో మనం రిజైన్ చేయాలంటే ఒక లైఫ్ మీద ఒక ఫియర్ ఉంటుంది సార్. నాకు ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఈ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఒక కేఫ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక కూల్ డ్రింక్ ఒకటి చెప్పాం సార్, మౌంటైన్ డ్యూ అది. సో దాని మీద ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు అక్కడ బ్యానర్ ఒకటి రాసింది సార్ హిందీలో, డర్కే ఆగే జీత్ హై అని. సో మేము మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు అది మాకు మైండ్లో బాగా ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనము ప్రతి విషయంలోనూ భయపడుతూ ఆగిపోతే ఇంకా లైఫ్కి మీనింగే ఉంటుంది సార్. సో ఆ భయాన్ని మనం జయించినప్పుడే ఆ విజయం అనేది వస్తుంది అనే ఒక రీజన్ తోటి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత నేను నా జాబ్కి రిజైన్ చేసి ఏం చేద్దామని ఆలోచించడం అప్పటి నుంచే స్టార్ట్ అయ్యా. ఎందుకంటే వర్స్ట్ కేసులో నాకు ఒక పిఎఫ్ అమౌంట్ వచ్చింది సార్. అమౌంట్ ఏదో ఒక షాప్ అయితే పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి రిజైన్ చేశాను.